ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని అనుభూతి చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రి ద్వారా వినండి, ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని చాలాసార్లు పిల్లలను కొందరు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? జవాబు: అవును, మేము ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నామని చెప్పండి. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉన్నాయి. ఆత్మను గురించిన పూర్తి జ్ఞానమంతా మాకిప్పుడు లభించింది. ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదో అప్పటి వరకు దేహాభిమానంలో ఉండేవారము. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా పరమాత్మ అనుభూతి మరియు ఆత్మ అనుభూతి కలిగింది. పాట: వారు మా నుండి దూరం అవ్వలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మాటలు ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా చెప్తారు. మేము సాధు సన్యాసుల కొరకు ప్రాణత్యాగం చేస్తామని ఎవరూ ఎప్పుడూ చెప్పరు. మేము తండ్రి జతలో వెళ్ళాలని పిల్లలకు తెలుసు. అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రి జతలో వెళ్తామని చెప్తారు. తండ్రి తన జతలో తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయం. పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా చేయమని పిల్లలు పిలుస్తారు. మరేం చేయను, ఇక్కడే వదిలి వెళ్ళిపోను. ఈ పూర్తి ప్రపంచమంతా పతితమైపోయింది. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఆత్మలమైన మనల్ని జతలో తీసుకెళ్తారు. ఈ పూర్తి ప్రపంచమంతా వికారీ ప్రపంచమని కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారులు, పతితులు అని అంటే వారి కోపంతో మీపై విరుచుకుపడతారు. మనుషులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రినే మహిమ చేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎవరైనా ఎక్కువగా ప్రశ్నించటం గమనిస్తే వారికి మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, పెద్ద అక్కయ్య గారు వచ్చి మీకు సమాధానం చెప్తారని యుక్తిగా చెప్పండి. శివ బాబా అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు. శివ భగవాను వాచ. మనుషులందరూ పతితులుగా ఉన్నారు. పతితులు భగవంతుడయ్యేందుకు వీలు లేదు. పతితులైన కారణంగా పతిత పావనుడు అని పిలుస్తారు. దేహదారులను భగవంతుడు అని అనేందుకు వీలు లేదు. భగవంతుడు అని నిరాకారుడైన శివుణ్ణే అంటారు. శివుని మందిరాలు కూడా అనేకమున్నాయి. మొట్టమొదట ఎప్పుడైతే ఒక్క తండ్రిని అర్థం చేసుకుంటారో అప్పుడే నిలబడగలరు. మొట్టమొదట ఈ మాట శివ భగవాను వాచ అని వారు నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారని చెప్పండి. వారికి తమ శరీరం లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా వారి సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అవి కనిపిస్తాయి, కానీ వీరు కనిపించరు. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. నేను ఆత్మను. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని మీరు కూడా చెప్తారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు నవవిధములైన భక్తి చేస్తారు. కానీ భక్తి చేసేవారికి ఎప్పుడు సాక్షాత్కార భాగ్యం కలగలేదు. అది ఎలాంటి వస్తువో కూడా వారికి అస్సలు తెలియదు. కేవలం వారు నిరాకారుడని అంటారు. ఆత్మయే మాట్లాడుతుంది. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ కానీ శరీరం కానీ మాట్లాడలేదు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. మొదట ఆత్మను గుర్తించాలి. తండ్రిని తండ్రి ద్వారానే గుర్తించగలరు. మిమ్మల్ని మీరే తెలుసుకోలేనప్పుడు, చూడలేనప్పుడు ఆత్మకు పరంపిత పరమాత్ముని సాక్షాత్కారం ఎలా అవుతుంది? భలే మెరుస్తూ ఉన్న విచిత్రమైన నక్షత్రం అని అంటారు. కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉందని ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తి దేహాభిమానంలో ఉన్నారు.
ఇప్పుడు తండ్రి ఆత్మాభిమానులు కావమని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నా ద్వారా వినండి. వినేది ఆత్మనే. ఆత్మకు వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుషులకు అర్థం చేయించేవారు మనుషులే అయి ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం ఎవరికీ లేదు. అందుకే మొదట ఆత్మను తెలుసుకోండి. స్వయాన్ని అనుభూతి చేయమని చెప్తారు. నేను ఆత్మను ఎలా అనుభూతి చేయాలి అని స్వయంగా ఆత్మయే అడుగుతుంది. మన ఆత్మలో పూర్తి పాత్ర అంతా ఎలా నిండి ఉందో ఎవరికీ తెలియదు. సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ అర్థం చేయించలేరు. స్వయం తండ్రియే వచ్చి పిల్లలకు ఆత్మానుభూతిని చేయించవలసి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార పరంపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ పరమాత్మ ఎప్పుడు కలుస్తారో అప్పుడే ఈ మాటలు మాట్లాడతారు. పరంపిత పరమాత్మ ఎప్పుడు వస్తారో, ఎలా వచ్చి అర్థం చేయిస్తారో ప్రపంచానికి తెలియదు. తెలియని కారణంగా అభిప్రాయ భేదాలలోకి వస్తారు. వారందరూ శాస్త్రాలపై ఆధారపడి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, వాటి ద్వారా మీరు నన్ను అనుభూతి చేయలేరు. మిమ్మల్ని మీరు అనుభూతి చేయలేరు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనటం వల్ల ఏం జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనంగా ఎవరు తయారు చేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? ఎవరు ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఇవ్వలేరు. కనుక ఏ ఆత్మలకైతే తమ తండ్రిని గురించి తెలియదో వారు నాస్తికులు అని మీరంటారు. వారు కూడా ఎవరు భక్తి చేయరో వారు నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భక్తి చేయరు. మీ వద్ద చాలా మంచి చిత్రాలున్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించబడుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడ ఉందో, అమెరికా ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? ఎప్పటి వరకు టీచర్ ఆ పటంపై అర్థం చేయించరో అప్పటి వరకు అర్థం కాదు. అందుకే మీరు ఈ చిత్రాలను తయారు చేశారు. కానీ డీటెయిల్గా ఎవరు అర్థం చేసుకోలేరు. సూర్యవంశీలు ఈ రాజధానిని ఎక్కడి నుండి తీసుకున్నారు? మళ్ళీ చంద్రవంశీలు ఎలా తీసుకున్నారు? సూర్యవంశీలతో యుద్ధం చేశారా? అందరికీ ఆస్తి ఒక్క తండ్రి నుండే లభిస్తుందని మీకు తెలుసు. సూర్యవంశీలు, చంద్రవంశీలు విశ్వాధికారులు. వేరే ధర్మమే లేనప్పుడు యుద్ధం మాటే ఉండదు. మేము విశ్వాధికారులుగా అవుతామని మీకు ఇప్పుడు తెలుసు. సూర్యవంశీల నుండి చంద్రవంశీలు గెలుచుకోరు, అనగా యుద్ధం చేయరు. వేరువేరు వంశంలో ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాల గురించిన జ్ఞానమంతా ఉంది. పాఠశాలలో కూడా విద్యార్థులు చదివేటప్పుడు వారి బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపించి చదివించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాను అర్థం చేసుకున్నారు. ఈ పూర్తి చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చుని వ్యర్థంగా వాదిస్తారు. అందరికీ ఒకేసారి అర్థం చేయించబడదు, వేరువేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొదట తండ్రిని, ఆత్మను అర్థం చేసుకొని తర్వాత క్లాసులో కూర్చుంటే అర్థం చేసుకుంటారు, లేకుంటే అర్థం చేసుకోలేరు. సంశయాలు వస్తూనే ఉంటాయి. భగవంతుడు ఒక్కరే. వారు ఉన్నతాతి ఉన్నతమైన వారని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడని అనేందుకు వీలు లేదు. ఆత్మజ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. కర్మఫలాన్ని ఆత్మనే అనిపిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే అవయవాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే. వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించండి అని బాబా చెప్తారు. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారులైతే హనుమంతుని స్మృతి చేస్తారు. కృష్ణుని పూజారులైతే కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు. మీరు ఆత్మ, మీ పిత పరంపిత పరమాత్మ అని వారిని స్మృతి చేయటం ద్వారానే తండ్రి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది. ఈ తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది. రాజ్యం ఉండేందుకు ఇప్పుడు స్వర్గం లేనేలేదు.
నరకంలో అయితే రావణుని రాజ్యం ఉంది. మన రాజధాని ఎలా నడిచిందో, ఎలా క్రిందకు దిగజారామో ఏమీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ మనం క్రిందకు తప్పకుండా దిగాలని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీరు పావనంగా అవుతారని, స్వర్గవారసత్వం లభిస్తుందని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు. మేము తండ్రి వారిగా అయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వరో, యోగం ద్వారా పావనంగా అవ్వరో, అప్పటి వరకు వారసత్వం లభించదు. నన్ను స్మృతి చేయటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, వికర్మాచితులుగా అవుతారు. ఇది గ్యారంటీ అని తండ్రి చెప్తారు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు చురుకు బుద్ధి గలవారిగా ఉంటే గొడవ చేయటం మొదలు పెడతారు. కొందరు విఘ్నాలు వేసేవారుగా అవుతారు. ఎవరైనా గొడవ చేసినట్లయితే ఎవరూ లేనప్పుడు వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. 7 రోజుల బట్టీలో ఉండి అర్థం చేసుకోవటం ఇక్కడ నియమం. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తదైన కారణంగా మనుషులు తికమకపడతారు. ఏదైనా కొత్త సేవా కేంద్రం ప్రారంభమైనప్పుడు అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారు అక్కడ ఉండాలి. అందరికీ భగవంతుడు ఒక్కడే, ఆత్మలందరూ సోదరులే. పరమాత్మ సర్వాత్మల పిత. పతిత పావన రండి అని పిలుస్తారు. అంటే వారు తప్పకుండా పావనంగా ఉంటారు. వారు ఎప్పుడు పతితులు కావరు. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యుగంలో అందరూ పావనంగా ఉంటారు. కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. పతితులు చాలామంది ఉంటారు, పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యుగంలోకి అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. పూర్తి ప్రపంచమంతా వచ్చి మతంను తీసుకోరని కూడా మీకు తెలుసు. మీరు పూర్తి ప్రపంచానికి మతాన్ని ఇవ్వటం కష్టం. ఇప్పుడు ఇది అందరికీ అంతిమ సమయం, అందరికీ వినాశనం జరగనున్నది. ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. వర్షాంతిగా కూర్చుని వినాలి, ఆటంకపరచరాదు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. శివబాబాయే పతిత పావనుడు కావున వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ పదాలు ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పతిత పావనుడైన తండ్రి చెప్తారు. ఈ పదాలు గీతతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. శివబాబా చెప్తారు, నన్ను స్మృతి చేయండి, నేను సర్వశక్తివంతుడును, పతిత పావనుడును, గీతా జ్ఞానదాతను, జ్ఞానసాగరును. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం కృష్ణ భగవాను వాచ అని అంటారు. మీరు శివ భగవాను వాచ అని చెప్తారు. భగవంతుడు నిరాకారి. వారెప్పుడు పునర్జన్మల్లోకి రారు. అలౌకిక దివ్య జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను, అతన్ని భగీరథము అని అంటారని బాబా స్వయంగా చెప్తారు. బ్రహ్మ ద్వారా అనే రచనను రచిస్తారు కనుక ఇతని పేరు బ్రహ్మ అని పెట్టుబడింది. వ్యక్తి బ్రహ్మ నుండి మళ్ళీ పావన అవ్యక్త ఫరిస్తాగా తయారవుతాడు. పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు కనుక తప్పకుండా పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే వస్తారు. ఇది విశదీకరణ. క్రిందటి కల్పంలో వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అవ్వమని భగవంతుడు చెప్తున్నాడని మొట్టమొదట అర్థం చేయించాలి. ఓ పతిత పావన రండి అని మహిమ కూడా చేస్తారు. గంగా నది ఉండనే ఉంది కదా. మీరు పిలుస్తున్నారు అంటే తప్పకుండా ఎక్కడి నుండో వస్తారు కదా. పతితులను పావనంగా తయారు చేసే పాత్ర అభినయం చేసేందుకు పతిత పావనులు వస్తారు. తండ్రి చెప్తారు, మీరు పావనంగా ఉండేవారు, తర్వాత మీలో మలినం చేరింది, అది యోగబలం ద్వారానే తొలగిపోతుంది. మీరు పవిత్రంగా అవుతారు, మళ్ళీ పావన ప్రపంచంలోనే వస్తారు. పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది. ఏం అర్థం చేయించబడుతుందో దానిని బాగా ధారణ చేయాలి. మనం కేవలం ఉన్నతమైన తండ్రిని మహిమ చేస్తాము. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు 84 జన్మల పాత్ర అభినయం చేస్తూ ఎంతో పతితులుగా అయ్యారు. మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా అయ్యారు. మళ్ళీ స్మృతి యాత్రలో ఉండటం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గంలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు.
ఇది చాలా సహజమైన విషయం. ఇది పిల్లల బుద్ధిలోకి కూర్చోవాలి. ఉదయమే లేచి విచారసాగర మంథనం చేయాలి. తర్వాత ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళిలో ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుని రాసుకోవాలి. మళ్ళీ చదవాలి. అప్పుడు మనసులో పక్కాగా నిలిచిపోతాయి. మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయటం. మన్మనా భవ, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రే చెప్తున్నారు. మరి ఇప్పుడు చేస్తారో లేక చేయరో మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే లభించింది. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పతిత ప్రపంచంలోకి మీ బుద్ధి వెళ్ళరాదు, వికారాలలోకి వెళ్ళరాదు. బాబా అనేక విధాలుగా అర్థం చేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఉదయమే లేచి విచారసాగర మంథనం చేయాలి. బాబా వినిపించేదాన్ని నోట్ చేసుకుని మళ్ళీ చదువుకోవాలి. ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్, పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు బుద్ధి యోగాన్ని ఈ పతిత ప్రపంచం నుండి తొలగించాలి. ఈరోజు వరదానం. నెంబర్ 1, వ్యాపారస్తులుగా అయి 1 సెకండ్ లేక 1 సంకల్పంలో సంపాదన జమ చేసుకునే పద్మాపతి భవ. ఎవరికైతే స్వయాన్ని బిజీగా ఉంచుకునే పద్ధతి తెలిసో వారు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అనగా వారి 1 సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు. ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి 10 రెట్లు చేస్తారో అలా మీరు కూడా ఒక్కొక్క సెకండ్ లేక సంకల్పంలో సంపాదించి చూపించండి. అప్పుడు పద్మాపతిగా అవుతారు. దీని ద్వారా బుద్ధి అటూ ఇటూ తిరగటం సమాప్తమైపోతుంది. అంతేకాక వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తమైపోతుంది. స్లోగన్. ఎవరైతే వేడుకుంటారో వారు ఖుషి యొక్క ఖజానాలతో సంపన్నంగా అవ్వలేరు. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీట్పై సెట్ అయి ఉండేవారే అచల్ అడోల్గా అంటే స్థిరంగా ఉంటారు. బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు శరీరం కూడా వెళ్ళిపోని కానీ మీ ఖుషి మాత్రం వెళ్ళిపోరాదు. ధనమైతే దాని ముందు ఏమీ కాదు. ఎవరి వద్దైతే ఖుషి ఖజానా ఉందో వారి ముందు ఏ విషయం కూడా పెద్దది కాదు. అంతేకాక సదా సహజయోగి సేవాదారి పిల్లల జతలో బాప్దాదా ఉంటారు. అందువలన భయపడే విషయం ఏదీ లేదు. అచ్చా, ఓం శాంతి.